పాయింట్. ఎల్లమ్మలో నాకు నచ్చిన గుణాలు. పండ్లు అమ్ముకుంటూ వచ్చిన దానితో ఏ పూటకా పూట గడిపి తన పిల్లలను, భర్తను సాకుతుంది. ఒక సంకలో బిడ్డ పరిస్థితి, కూలీ పని దొరకక, పుట్టింట్లో కూడా దిక్కు లేక చివరకు అత్తను, భర్తమ ఎక్కడో దొరికిన సాయిలు అనే అనాథ పిల్లవాడిని తన పిల్లల్ని సాకుతూ ఏళ్లు తరబడి బతుకుగంప మోస్తుంది ఎల్లమ్మ. ఒక గంటసేపు గంప నెట్టిన పెట్టుకొని 2 వీధులు తిరిగితే నా కూలి వచ్చేస్తాది. నీకు జ్వరం వచ్చి ఒకపూట నీ ఇంట్లో పనిచేస్తే దానికి డబ్బులు ఇవ్వాలా? ఎన్నిసార్లు నువ్వు నాకు అన్నం పెట్టలేదు అని రచయిత్రితో అన్న మాటలు ఎల్లమ్మ గొప్ప మనస్తత్వాన్ని తెలుపుతాయి. ఎల్లమ్మకు పండ్లగంప మాత్రమే కాదు, బతుకుగంప ఎలా మోయాలో చదువుకున్న వారి కంటే బాగా తెలుసు. ఈ పాఠానికి రచయిత్రి బతుకుగంప అని పేరు పెట్టడం ఎంతో సముచితంగా ఉంది. 2. సారాంశము. బతుకుగంప. రోజుకు 20 రూపాయలు మిగిలితే ఆ రోజు వండగే, వప్పు అన్నం తింటాం. కాని నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మ అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు? అట్లా పిలేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఎన్ని రోజులు నువ్వు నాకు కూడు పెట్టింటావు? ఒక పూట మీ ఇంట్లో పనిచేస్తే దానికి నువ్వు డబ్బులివ్వాలా? ఎల్లమ్మకు చదువురాదు, కానీ చదువుకున్నా, డబ్బున్న లెక్చరర్ నీరజ, టీచర్ సునీత, ఎవ్వతో, పద్మ మొదలైన వారికంటే జాలిగుండే ఇతరులకు పెట్టే స్వభావం గల స్త్రీ ఎల్లమ్మ. ఒక్క మాటలో చెప్పాలంటే ఎల్లమ్మ లాంటి మనిషి నభూతో న భవిష్యతి. జానెడు పొట్ట కోసం ఎన్నో అబద్ధాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడే నేటి సమాజంలో ఎల్లమ్మ లాంటి మనసున్న మనిషిని చూడలేము. భర్త పనికిరాని వాడైన తనకు ఎంత మాత్రం సాయం చేయకపోయినా భర్తకు యాక్సిడెంట్ అయినా ఇంటికి మగదిక్కు ఉండాలని, ఉంటే చాలు అని ఆయనకు సేవ చేసింది. ఏళ్ల తరబడి బతుకుగంప మోస్తున్న ఎల్లమ్మకు చదువు రాకపోయినా చదువుకున్న వారి కంటే చాలా సహృదయంతో తన సంసారంతో పాటు ఇతరులకు సేవ చేస్తూ బతుకుగంప మోస్తుంది. అందుకే రచయిత్రి ఈ పాఠానికి బతుకుగంప అని పేరు పెట్టడం చక్కగా సరిపోయింది.